అదే అందుకే మా ఆల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఓకేనా, ఖర్చులు ఉన్నాయా? నేను కూడా చెప్పాను కదా, దానికోసం ఎన్నోసార్లు వచ్చాను. ఆ ప్లాంటేషన్ చాలా బాగుంది. నేను నా పర్సనల్ హ్యాండ్ కూడా చేస్తానని చెప్పాను. దేవుని కాడ తేడాలు ఉంటే కన్నా, ప్లస్ ఏదైనా రెక్టిఫికేషన్ ఉండి ఏదైనా ఉంటే కన్నా మన ఉపాధి సిబ్బంది కూడా వాళ్ళు మాట్లాడి నిరూపణ చేసుకోవచ్చు. ఏదైనా నిరూపణ చేసుకోలేకపోతే డివియేషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతే ఖచ్చితంగా రికవరీకి ఆదేశించడం జరుగుతుంది. ఇక్కడ కూడా 2-3 జీబీస్లో ఎక్కువగా రికవరీస్కు అవకాశం వచ్చింది. వాళ్ళందరితో రికవరీ చేయడం జరుగుతుంది. మరియు ఎక్కువగా డివియేషన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళను సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2-3 ఎఫ్ఏలు, 1-2 టీఏలు కూడా డివియేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్లాంటేషన్ ఇష్యూస్లో ఈసారి కరువు రావడం వల్ల కొన్ని చోట్ల ప్లాంటేషన్ ఎక్కువ వినాయి, కొన్ని చోట్ల తక్కువ వినాయి, 50%. అవన్నీ కూడా తిరిగి ప్లాంటేషన్ చేయమని ఆదేశించడం జరిగింది. అట్లా చేయకపోతే రైతులు కానీ లేదా ఉపాధి సిబ్బంది కానీ మళ్ళీ తిరిగి ఆ అమౌంట్ ఏదైతే మనం గవర్నమెంట్ అమౌంట్ ఇచ్చింటుందో అది రికవరీ కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి వాళ్ళు రీప్లాంటేషన్ చేసుకొని తిరిగి మొక్కలు పెంచుకోమని చెప్తున్నాం. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్లాంటేషన్ చాలా ఎక్కువ చేయమని చెప్తున్నాం. లేబర్ బడ్జెట్ కూడా కొంచెం తగ్గింది ఈ మండలంలో, అది కూడా అచీవ్ కావాలి. మరియు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా మంచిగా చేయమని కోరుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మైగ్రేషన్ తగ్గించడానికి కూడా రైతులకు ఎన్విరాన్మెంట్ పరంగా అన్ని విధాల ఇన్కమ్ సోర్స్ ఉండేటువంటిది ఈ యొక్క హార్టికల్చరు. దాన్ని సక్రమంగా వినియోగించగలిగితే అందరి జీవితాలు బాగుంటాయని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకుంటూ ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ముందు ఇష్యూస్ ఎక్కువ వచ్చాయి, రికవరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. దాదాపు రికవరీస్ పూర్తిగా తెలియగానే ఒక 4-5 lakhs ఉంటాయి. 4-5 lakhs పైన ఉంటాయి. తక్కువ రికవరీ అంటే కొన్ని జీబీస్లో అది చూడాలి, 16 జీబీలు ఉన్నాయి. కాబట్టి మెయిన్ జీబీ అది ఎక్కువగా రికవరీ ఉన్నటువంటిది. ఇంకా కొన్ని జీబీస్లో కూడా కొన్ని ఉన్నాయి. అక్కడ రికవరీస్ తక్కువ ఉన్నాయి కానీ రెక్టిఫికేషన్స్ ముఖ్యంగా ప్లాంటేషన్లో ఈ కరువు రావడం వల్ల అది కొంత తేడా ఉన్నాయి. గుడికలు ఇటువంటి వాటిని అవన్నీ కూడా సరిదిద్దుకోవడం చేయమనడం జరిగింది. సరిదిద్దుకోవచ్చు, ఎందుకంటే రీప్లాంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏళ్ళలో సెకండ్ ఇయర్ అది చేసుకొని చెప్పాము. అట్లా చేసుకోలేకపోతే రికవరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్లాంటేషన్లోనే జరిగింది. వాళ్ళందరినీ తొలగించడం జరుగుతుంది. అదేం లేదు కానీ నిబంధనల ప్రకారము ఫీల్డ్ అసిస్టెంట్ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అటువంటిది ఏదైనా ఉంటేనే అక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి బట్టి మేము తీసుకోవడం జరుగుతుంది. అందరినీ ఒకటేసారి తీసేయడం ఇట్లా ఏమి ఉండవు. ఖచ్చితంగా దీనికి సోదరుడికి సంబంధించి ఏదైనా ఫైండ్ అవుట్స్ ఏదైనా ఉంటే కన్నా తేడాలు వచ్చిన అందరూ కూడా నోటీసులు ఇచ్చేస్తాం. సార్ మీరు ఇంతవరకు గుర్తించిన అంశాలు ఏం చెప్పలేదు కదా సార్? ఇది ఓకే, మేము అడిగినప్పుడు టోటల్ ఫిగర్ అనేది మనకు ఇప్పుడు అది పంచాయతీ వైజ్ తయారు చేస్తారు కాబట్టి అది ఇస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తారు. మా వాళ్ళు మన పిఓ ఏపీ వాళ్ళు ఉంటారు, అంతా డిఓగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే జీపీ వైజ్ మేము ప్రతిదీ నోట్ చేసుకోలేము, తక్కువ టైం ఉంటుంది. కాబట్టి అంతా కూడా మీకు ఇస్తారు, ఎంత అయిందని ఇస్తారు. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా నీటి యజమాని సంస్థ, కర్నూలు. థ్యాంక్ యూ.